శౌర్య ద్వారా సుమిత్రను కాపాడిన డాక్టర్ని నిలదీసిన దశరథకు నిజం చెప్పిన దీపా కార్తిక్. ఇంతకు ఏం జరిగింది? అసలు శౌర్య ద్వారా సుమిత్రను ఎలా కాపాడింది డాక్టర్? మరి డాక్టర్ని దశరథు నిలదీయడం ఏంటి? అంటే జోష్న తన కన్న కూతురు కాదు అన్న విషయం దశరథకు అనుమానమా లేక నిజమయ్యిందా? మరి దీపా కార్తిక్ చెప్పిన నిజంతో దశరథు అంగీకరించాడా? మరి జోష్న పరిస్థితి ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే దీపా కార్తీక్ అయితే నరకయాతన అనుభవిస్తారు. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ మీద అంతమంది కూడా అన్ని ఆశలు పెంచుకుంటారు. కాంచన అయితే పుట్టబోయే బిడ్డకు ఏ హాని కలగనివ్వనని నువ్వు నాకు మాటిచ్చావు, మాటిచ్చిన మాట నిలబెట్టుకుంటావా అంటూ దీపని అడిగిన దానికి కార్తీక్ ఏదో శ్రీధర్ని అడ్డు పెట్టుకొని కౌంటర్ విసురుతాడు. కానీ కాంచనకైతే ఎక్కడో అనుమానం మొదలవుతుంది. ఇంకా దీప కూడా ఎంతో బాధపడుతుంది. ఈ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు. అటు అత్తయ్య అందరూ ఒకరేంటి అందరూ కూడా పుట్టబోయే బిడ్డ గురించి ఆశలు పెంచుకోవడమే కాదు, శౌర్య కూడా పుట్టబోయేది తమ్ముడా చెల్లా అంటూ ఎన్నో ఆలోచనలతో ఉంది. ఇప్పుడు ఈ బిడ్డ పుట్టదు, మన చేతులతో మనమే బిడ్డ ప్రాణాలు తీసేస్తాము అని తెలిసిన తర్వాత అందరూ కూడా మనల్ని ఎంత శత్రువుల్లా చూస్తారో, అమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోతుందేమో అంటూ కార్తీక్ చెప్తాడు. అలా జరగకూడదు బావా అని చెప్పాను. కానీ మనం ఇప్పుడు వాళ్ళకి నిజం చెప్పలేము, నిజం చెప్పి వాళ్ళకి మరింత క్షోభను మిగల్చలేము. అలాగని అత్త ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండలేము. మనం ఏం చేయాలో, ఎటు తేల్చుకోవాలో, ఎటు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాం దీపా అంటూ ఇంకా ఇద్దరు కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ ఉండేసరికి మనమేం చేయగలం బావా? మన చేతుల్లో మనం చేతనైంది చేస్తున్నాము. కనిపించని ప్రాణాన్ని కాపాడడం కంటే కనిపించే ప్రాణాన్ని కాపాడడం మేలు అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోక తప్పదు బావా. ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి. నేను ఆ ఇంటి వారసురాలనే కదా, అయినా సరే వారసురాలి స్థానం అయితే నాకు లేదు కదా. అలాగే ఇలాంటి పరిస్థితి కూడా వస్తుంది బావా, తప్పదు. ఒక్కొక్కసారి మనం ఏం చేయాలనుకున్నా అది మనకు మంచి జరుగుతుంది అనుకుంటాం, కానీ అది మంచి ఎప్పటికీ జరగదు, చెడుగానే మనకు ఎదురవుతుంది. అది మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేం బావా అంటూ ఇంకా దీపం మాట్లాడేసరికి ఇంకా అప్పుడే డాక్టర్ అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి దీప మాట్లాడుతూ అంటే డాక్టర్తో కార్తీక్ మాట్లాడుతూ ఉండగానే నాన్న అంటూ ఇంకా శౌర్య వస్తుంది. శౌర్య వచ్చేసరికి, శౌర్య నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా, వెళ్ళి నువ్వు అమ్మతో ఆడుకో అమ్మతో మాట్లాడు అని చెప్పాను. కానీ శౌర్య వెళ్ళిపోతుంది. కార్తీక్ ఇప్పుడు మాట్లాడింది ఎవరు అని చెప్పాను. కానీ అది నా కూతురే డాక్టర్ అని చెప్పనేసరికి, ఏంటి మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఒక కూతురు ఉందా అని చెప్పాను. కానీ ఉంది డాక్టర్ అని చెప్పనేసరికి, తనకు ఎంత వయసు ఉంటుంది అనగానే 7 సంవత్సరాలు డాక్టర్ అని చెప్పనేసరికి, 7 సంవత్సరాల కూతురు మీకుందా అని చెప్పాను. కానీ అది అని చెప్పాను. కానీ చెప్పండి కార్తీక్, పర్వాలేదు చెప్పండి అనగానే, యాక్చువల్గా దీపకు ముందే పెళ్ళి జరిగింది. ఆ భర్తకు దీపకు పుట్టిన అమ్మాయి ఈ అమ్మాయి. దీప నా మరదలు అని తెలియకముందే దీపకు అండగా నిలబడాలి అన్న ఉద్దేశంతో దీప మెడలో తాళి కట్టి నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు దీప నా సొంత మరదలు అని తెలిసాక తనకు సపోర్ట్గా ఉన్నాను. అయినా ఇప్పుడు మీరు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు అనగానే, మీ సమస్యకు పరిష్కారం దొరికింది కార్తీక్ అని చెప్పనేసరికి, ఏంటి డాక్టర్ ఏమంటున్నారు? మా సమస్యకు పరిష్కారమా? మా సమస్య ఏంటి? బిడ్డ ప్రాణాలు తీయకూడదనేదే కదా మీ సమస్య. ఆ సమస్యకే పరిష్కారం దొరికింది అని చెప్తున్నాను అనగానే, సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది డాక్టర్? అసలు మీరు ఏమంటున్నారు అనగానే, నేను వివరంగా చెప్తాను. అర్జెంటుగా నీ కూతురు శౌర్యను తీసుకుని నువ్వు హాస్పిటల్కి రా. నేను ఏం చేయాలో ఏంటో అన్నీ వివరంగా చెప్తాను. నువ్వు వచ్చేటప్పుడు దీపను కూడా తీసుకుని రా, మళ్ళీ దీప కంగారు పడిపోతుంది అని చెప్పనేసరికి, సరే డాక్టర్ అని చెప్పి ఇంకా వెంటనే కార్తీక్ లోపలికి వచ్చి, శౌర్య దీప మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అనగానే, ఏమైంది బావా
అమ్మకి ఏదైనా అని చెప్పాను కానీ ఏం కాదు, డాక్టర్ గారు మాట్లాడాలంటున్నారు, శౌర్యను కూడా తీసుకురమ్మంటున్నారు అనగానే, డాక్టర్ గారు మాట్లాడాలి అంటే మా ఇద్దరిని రమ్మంటారు కదా, శౌర్యను ఎందుకు తీసుకురమ్మంటారు అని ఆలోచిస్తుంది. ఎక్కువగా ఆలోచించకు దీప, అక్కడికి వెళ్ళాక డాక్టర్ గారే వివరించి చెప్తారు కదా, అప్పటి వరకు ఎలాంటి టెన్షను పెట్టుకోవద్దు, మంచి కోసమే అని చెప్పారు డాక్టర్ అనగానే, మంచా ఏంటా మంచి అనుకుంటూ ఇంకా ముగ్గురు కూడా బయలుదేరి అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా కార్తీక్ వచ్చారా, మీ గురించే ఎదురు చూస్తున్నాను, హాయ్ క్యూటీ ఇలా రా అని చెప్పాను కానీ నీ పేరేంటి అని చెప్పనేసరికి శౌర్య అని చెప్పాను కానీ, అవునా నేను ఒక పని చెప్తాను చేస్తావా అని చెప్పనేసరికి, నీది కొంచెం రక్తం తీసుకుంటాము, నీకు నొప్పి అనిపించదు కదా అని చెప్పాను కానీ, నొప్పి ఉంటుంది డాక్టర్, కానీ మా నాన్న నా పక్కన ఉంటే నాకు ఏ నొప్పి ఉండదు అనగానే, కార్తీక్ మీరు వెంటనే శౌర్య బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేసిరండి, నేను ఈలోపు దీపకు వివరంగా చెప్తాను అనగానే, సరే డాక్టర్ అని చెప్పి ఇంకా శౌర్యను తీసుకుని కార్తీక్ వెళ్తాడు. ఏంటి డాక్టర్ ఎందుకు శౌర్యను తీసుకురమ్మని చెప్పారు, శౌర్య బ్లడ్ శాంపిల్స్ ఎందుకు తీసుకోమంటున్నారు అనగానే, శౌర్య నీ కన్న కూతురే నా దీప అని చెప్పాను కానీ, అవును అని చెప్పనేసరికి, కానీ కార్తీక్ బాబు అని చెప్పాను కానీ, నాకు కార్తీక్ చెప్పాడు నీకు ఆల్రెడీ పెళ్ళయిందని, అతనికి నీకు పుట్టిన బిడ్డేనని, నాకు బిడ్డ ఎవరికి పుట్టిందనేది కాదు, నీ కూతురా కాదనేదే అని చెప్పాను కానీ, నా కూతురే డాక్టర్ అని చెప్పనేసరికి, అయితే నువ్వు నీ కడుపులో మోస్తున్న బిడ్డకు ఏ ప్రమాదం జరగదు అని చెప్పాను కానీ, ఏంటి డాక్టర్ ఏమంటున్నారు, నా కడుపులో ఉన్న బిడ్డకు ప్రాణాపాయ పరిస్థితి రాదా, అసలు మా అమ్మని ఎలా కాపాడుకోగలుగుతాను, నా కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం రాకుండానే మా అమ్మని నేను కాపాడుకోగలనా అనగానే, కాపాడుకోగలిగేది నువ్వు కాదు దీప, శౌర్యనే వాళ్ళ అమ్మమ్మను కాపాడుతుంది అని చెప్పాను కానీ, ఒక్కసారిగా షాక్ అవుతుంది దీప. అయితే ఏం మాట్లాడుతున్నారు, శౌర్య మా అమ్మని ఎలా కాపాడుతుంది డాక్టర్ అని చెప్పాను కానీ, నీలో ప్రవహించే రక్తం నీ కూతుర్లో ప్రవహించే రక్తం 3 ఒకటే కదా, మీ ముగ్గురికి రక్త సంబంధం ఉన్నట్టే కదా అని చెప్పాను కానీ, ఉంది అనగానే, రక్త సంబంధీకులైతే సరిపోతుంది దీప, అంతెందుకు సుమిత్ర గారికి ఒక అక్కున్నా, ఒక తమ్ముడున్నా, ఒక చెల్లున్నా, ఒక అన్నగారున్నా, అలా ఎవరైనా పనికొస్తారు, అలాగే సుమిత్ర గారికి మరొక బిడ్డ ఉన్నా పనికొచ్చేవారే, కానీ అక్కడ బిడ్డలు లేరు, ఒక్కగానొక్క కూతురువి నువ్వే, నీకు పుట్టిన కూతురు శౌర్య కాబట్టి, శౌర్య కూడా 5 సంవత్సరాలు పైబడే ఉన్నాయి కాబట్టి, శౌర్య బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయితే మాత్రం సెట్ అయిపోతుంది అనేసరికి ఇంకా కార్తీకు శౌర్య ఇద్దరు లోపలికి వస్తారు. డాక్టర్ శాంపిల్స్ ఇచ్చాము అని చెప్పి కార్తీక్ చెప్పేసరికి, సరే శౌర్య నీకు చాక్లెట్ ఇవ్వనా అని చెప్పాను కానీ, హై చాక్లెట్ అనగానే హ్యాండ్ బ్యాగ్లోంచి చాక్లెట్ తీసి, నువ్వు కొంచెం సేపు బయట కూర్చోవా, నేను అమ్మా నాన్నతో మాట్లాడతాను అని చెప్పాను కానీ, సరే అని చెప్పి బయటికి వెళ్ళి కూర్చున్న తర్వాత నర్స్ బయట ఒక పాప చాక్లెట్ తింటూ కూర్చుంది, తన పక్కనే కూర్చో, ఎటు వెళ్ళకు, నీకు అప్పగించిన పేషెంట్లను వేరే వాళ్ళకి అప్పగించు, అర్థమవుతుందా అని చెప్పాను కానీ, సరే డాక్టర్ పాప మాత్రం జాగ్రత్తగా చూసుకో, బీ కేర్ఫుల్ అని చెప్పాను కానీ, సరే డాక్టర్ అని చెప్పి నర్సు పక్కనే కూర్చుంటుంది కానీ ఏం మాట్లాడదు, తను చాక్లెట్ తింటూ ఉంటుంది. చాక్లెట్ తింటూ ఉండేసరికి, చెప్పండి డాక్టర్ అసలు ఎందుకు శౌర్యాన్ని తీసుకురమ్మన్నారు, శౌర్య బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వవా లేదని ఎందుకు అడుగుతున్నారు, అసలు శౌర్యకు మా బిడ్డకు ఏ ప్రమాదం ఉండదు అని ఎలా చెప్తున్నారు, ఇప్పుడు దీప ఇవ్వబోయే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు శౌర్య ఇస్తుంది కార్తీక్ అని చెప్పనేసరికి, డాక్టర్ శౌర్య తట్టుకోగలదా అని చెప్పాను కానీ, 5 years దాటిన తర్వాత ఎవరైనా సరే ఇవ్వడానికి అర్హులవుతారు, శౌర్యకు ఆల్రెడీ 7 years అంటున్నావు, తను పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయితే చాలు, శౌర్యకు సుమిత్ర గారికి ఆపరేషన్ చెయ్యొచ్చు, దీపకు ఎలాంటి ప్రమాదం ఉండదు, కడుపులోని బిడ్డకు కూడా ప్రమాదం ఉండదు, శౌర్యకు కూడా ఏ ప్రమాదం రాదు అని చెప్పాను కానీ, నిజమా డాక్టర్ అని చెప్పాను కానీ, అవును, అయినా నీకు కూతురుందన్న విషయం ముందే చెప్పుంటే సరిపోయేది కదా కార్తీక్ అని చెప్పాను కానీ, ఆ టాపిక్ రాలేదు డాక్టర్ అని చెప్పనేసరికి, ఎస్ కరెక్ట్, నేనే అడగాల్సింది, నీకు కూతురుందా లేదా అని అడిగితే సరిపోయేది,
పాపో బాబో ఎవరైనా ఉన్నారా అని అడిగితే సరిపోయేది. అడగకుండా ఉండడం వల్ల ఇంత పెద్ద సమస్య వచ్చింది. ఇంకా నయం ఎప్పటికైనా ఫోన్ మాట్లాడుతుంటే నీ కూతురు మాట వినబడి అడిగాను. లేదంటే దీప కడుపులోని బిడ్డను అన్నీ తెలిసి కూడా నేనే ప్రాణాలు తీసిన దాన్ని అయ్యేదాన్ని అని చెప్పాను. కానీ అంటే ఇప్పుడు దీప కడుపులోని బిడ్డకు ఏ ప్రమాదం జరగదా డాక్టర్ అని చెప్పాను. కానీ అసలు దీపకే ఆపరేషన్ చెయ్యం కార్తీక్, శౌర్య ద్వారానే సుమిత్ర గారిని బ్రతికిస్తాము. అంటే ఒక రకంగా సుమిత్ర గారి ప్రాణాలు కాపాడుతుంది సుమిత్ర గారి మనవరాలు శౌర్య అని చెప్పనేసరికి ఎవరైతే ఏమైంది, ఏ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆపరేషన్ జరిగిపోతే సరిపోతుంది అని చెప్పాను. కానీ ఈలోపు ల్యాబ్ నుంచి నర్స్ ఫోన్ చేస్తుంది. డాక్టర్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అనగాని ఎస్ నేను అనుకున్నది కరెక్ట్ కార్తీక్, వెంటనే సుమిత్ర గారిని రేపు హాస్పిటల్లో జాయిన్ చేసేసాయి. రేపు ఈవినింగ్ కల్లా సుమిత్ర గారికి ఆపరేషన్ చేసేద్దాము అని చెప్పనేసరికి మరి శౌర్య అనగానే శౌర్య అన్నింటికి తట్టుకుంటుంది. నేను చూసుకుంటాను కదా అని చెప్పి శౌర్యను లోపలికి తీసుకురమ్మని నర్సుకు ఫోన్ చేసి లోపలికి రమ్మంటుంది. పాప నిన్ను డాక్టర్ గారు లోపలికి రమ్మంటున్నారు, పద వెళ్దామని లోపలికి తీసుకొచ్చిన తర్వాత పాప శౌర్య అని చెప్పాను. కానీ చెప్పండి డాక్టర్ అని చెప్పనేసరికి మీ అమ్మమ్మను కాపాడే అవకాశం నీకు వస్తే నువ్వు కాపాడుతావా అని చెప్పాను. కానీ అమ్మమ్మ అంటే ఎవరు అనగానే అదే మీ సుమిత్ర అమ్మమ్మ. ఓ ఎందుకు కాపాడను, కాపాడుతాను, ఏం చేయాలి అనగానే నేనేం చేసినా నువ్వు నాకు కోఆపరేట్ చేయాలి. మరి పక్కన నాన్న ఉంటారా అనగానే మీ నాన్న నీ పక్కనే ఉంటారు సరేనా, మీ నాన్న నీ పక్క నుంచి ఎక్కడికి వెళ్ళరు, నీ పక్కనే కూర్చుని ఉంటారు అని చెప్పాను. కానీ అలా అయితే ఓకే అని చెప్పనేసరికి ఇంకా శౌర్యను పట్టుకుని కార్తీక్ చాలా సంతోషపడిపోతాడు. ఇంకా వెంటనే డాక్టర్ ఫోన్ చేసి సుమిత్ర గారిని రేపు ఉదయం హాస్పిటల్కి తీసుకొచ్చేసేయండి, రేపు ఈవినింగ్ కల్లా ఆపరేషన్ చేసేస్తాము అనేసరికి జోష్న టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు సుమిత్ర ప్రాణాలు కాపాడే బాధ్యత నా మీద ఉంది. ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని చెప్పారు. ఇప్పుడు ఆపరేషన్ జరిగితే బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదు అన్న విషయం బయట పడిపోతుంది కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయట పడాలి అని ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. టెన్షన్ పడిపోతూ ఉండేసరికి ఏంటి గ్రాని, నేను సుమిత్ర కూతుర్ని కాదు అంటే నీకు అర్థం కాదా? ఎందుకు పదే పదే వాళ్ళ కూతురు అంటావు? నేను నీ మనవరాల్ని, నీ సొంత మనవరాల్ని, నీ కొడుకు దాసు కూతుర్ని. అది నువ్వు అర్థం చేసుకో. బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. డాక్టర్ ఎందుకు అలా అబద్ధం చెప్పిందో కూడా తెలియడం లేదు అనగానే డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్తుంది? నువ్వేమన్నా బెదిరించావా ఏంటి? బెదిరిస్తే బెదిరిపోయే డాక్టర్ కాదు, డబ్బులు ఇచ్చినా అమ్ముడు పోయే డాక్టర్, అంతకంటే కాదు. ఇంకా నేను ఏమీ చేయలేనని డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేదు అనగానే మరి డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళకపోతే మరి డాక్టర్ నీకెందుకు అంత ఫేవర్గా చెప్పింది అనగానే అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా సుమిత్రకి చెప్తారు. చెప్పిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోతారు. అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోయేసరికి ఇంకా అందరూ వెళ్ళడంతో జోష్న లోపలికి రా అని చెప్పి జోష్నను లోపలికి తీసుకువెళ్ళి జోష్నకు ఒక మత్తు ఇంజెక్షన్ చేయించి ఒక చోట పడుకోబెట్టేస్తారు. పడుకోబెట్టేసరికి సుమిత్రను ఐసీయూలో కదా పెట్టాలి. సో సుమిత్రను ఐసీయూలో పెడతారు. సుమిత్రకు కొంచెం డిస్టెన్స్గా శౌర్యను పెడతారు. శౌర్య అప్పటి వరకు అక్కడెక్కడే తిరుగుతుంది, ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరూ లేరు కదా. సో శౌర్యను కూడా తీసుకొస్తారు హాస్పిటల్కి. అప్పటి వరకు అక్కడక్కడే తిరుగుతుంది కానీ సడన్గా శౌర్య కనిపించదు. ఎందుకంటే శౌర్యను కార్తీక్ తీసుకెళ్ళి ఈ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఐసీయూలోనే ఒక పక్కన పడుకోబెడతాడు. ఇంకా అంటే ఇద్దరు ఆపరేషన్ జరిగే వాళ్ళిద్దరూ కూడా ఆపరేషన్ థియేటర్లోనే ఉండాలి. సో అందుకని ఇంకా శౌర్య గురించి వెతుకుతాడు దశరథ్ అయితే. ఎందుకంటే దశరథ్కి కొంచెం రిలీఫ్ ఇచ్చేది శౌర్యనే కదా. శౌర్య కనిపించట్లేదని వెతుకుతూ ఉండగానే ఆపరేషన్ థియేటర్లోకి డోరు ఇలా డాక్టరు లోపలికి వెళ్ళి నర్సు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా లోపల శౌర్య కనిపిస్తుంది.
ఇదేంటి ఆపరేషన్ థియేటర్లో సుమిత్రతో పాటు జోష్న కథ ఉండాలి, మరి శౌర్య ఉందేంటి, శౌర్యకేమై ఉంటుంది అని చెప్పి అనుకుంటూనే మరి జోష్నేది అని వెళ్తూ కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక వార్డులో జోష్న పడుకుని ఉంటుంది. ఒక వార్డులో జోష్నకు మత్తు ఇచ్చేసి పడుకోబెట్టేస్తారు. ఎందుకంటే ఆపరేషన్ తన ద్వారానే జరిగింది అని క్రియేట్ చేయాలి అనుకున్నారు కదా. సో అందుకని మత్తిచ్చి పడుకోబెట్టేసేసరికి జోష్న చూస్తే ఎక్కడుంది, ఆపరేషన్ థియేటర్లో ఉండాల్సిన జోష్న ఎక్కడ ఉంది, బయట అందరితో పాటు ఆడుకుని తిరగాల్సిన శౌర్య ఆపరేషన్ థియేటర్లో ఉంది. ఏంటిదంతా అసలు సుమిత్రకు బోన్ మ్యారో ఆపరేషన్ చేసేది జోష్న ద్వారానా శౌర్య ద్వారానా, ఏంటిదంతా అని చెప్పి ఇంకా వెంటనే ఇంకా ఆపరేషన్ థియేటర్లోంచి ఎప్పుడెప్పుడు డాక్టర్ తిరిగి వస్తుందా, ఎప్పుడెప్పుడు ఆపరేషన్ సక్సెస్ అని చెప్తుందా, అప్పుడే నిలదీద్దాము అన్న ఉద్దేశంతో అలా ఎవరితో ఏ విషయం చెప్పకుండా కార్తీక్ దీపవంక చూస్తూ వాళ్ళని ప్రతి క్షణం గమనిస్తూ ఉంటారు. సుమిత్రకు ఏమవుతుందా అని ఒక పక్క, శౌర్యకు ఏం జరగబోతుందా అని మరో పక్క వాళ్ళు టెన్షన్ పడడం చూసి, అమ్మా దీప శౌర్య ఏది అని చెప్పాను కానీ ఇక్కడే ఎక్కడో ఆడుకుంటుంది బాబు గారు అని చెప్పి మాట దాటేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి డాక్టర్ బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్, సుమిత్ర గారికి ఏ ప్రమాదం లేదు అని, శౌర్యను వెనక డోర్ నుంచే అట్నుంచటే వేరే వార్డులోకి తరలించేస్తారు. ఆ తరలించడం కూడా దశరథ్ చూస్తాడు. చూసి ఇంకా కార్తీక్ దీప ఇద్దరు కూడా శౌర్య దగ్గరికి వెళ్ళి చూస్తామనగానే, ముందు నేను ఒక్కసారి శౌర్య దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తాను, నేను ఫోన్ చేస్తాను కార్తీక్ అని చెప్పనేసరికి ముందు వీళ్ళిద్దరూ శౌర్య దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత డాక్టర్, ఒక జెంట్స్ డాక్టర్ ఒక లేడీ డాక్టర్ ఇద్దరు కూడా శౌర్య దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తూ ఉండగా అప్పుడు ఎంట్రీ ఇస్తాడు దశరథ్. ఏంటి కార్తీక్ ఏంటిదంతా, శౌర్యకి ఏమైంది అని చెప్పాను కానీ అది మావయ్య అని చెప్పాను కానీ నువ్వు నాకు అబద్ధం చెప్పాలని ట్రై చేయొద్దు డాక్టర్, అసలు ఏం జరిగింది, ఆపరేషన్ థియేటర్లో ఉండాల్సిన జోష్నేమో వార్డ్లో మత్తుగా పడి ఉంది, ఆపరేషన్ థియేటర్లో ఉండాల్సిన జోష్న మత్తుగా పడుంటే శౌర్య సుమిత్ర పక్కన ఆపరేషన్ థియేటర్లో ఉంది. అసలు ఏం చేస్తున్నారు, బోన్ మ్యారో ఆపరేషను రక్త సంబంధికులకి మాత్రమే అని చెప్పారు కదా, మరి రక్త సంబంధికులు కూతురైంది జోష్న వార్డులో పడుకుని ఉండడం ఏంటి, శౌర్య సుమిత్ర పక్కన ఉండడం ఏంటి, ఏంటిదంతా చెప్పండి డాక్టర్ అని చెప్పాను కానీ కార్తీక్ ఎలాగా ఆపరేషన్ జరిగిపోయింది, ఇంకా అబద్ధం చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, నిజం చెప్పేద్దాము, జోష్నకు సుమిత్ర గారికి ఉన్న రిలేషన్ ఏంటో, శౌర్యకు సుమిత్ర గారికి దీపకు ఉన్న రిలేషన్ ఏంటో చెప్పక తప్పదు, మీరింకా దాచడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, అసలు ఎవరిని కాపాడడం కోసం మీరు ఈ నిజం దాస్తున్నారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు, సుమిత్ర గారికి నిజం తెలిస్తే ఆవిడకి ఏదో జరుగుతుందనే కదా, సుమిత్ర గారి ఆరోగ్య పరిస్థితి నార్మల్ అయిపోయింది, ఇప్పుడు ఆవిడకి ఎలాంటి ప్రాబ్లం లేదు, చేసిన ఆపరేషన్ వల్ల ఆవిడకి బ్లడ్ క్యాన్సర్ కూడా తగ్గిపోయింది, ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి మీరు దాని గురించి ఆలోచించకుండా సుమిత్ర గారి గురించి ఆలోచించడం మానేసి నిజాన్ని బయట పెట్టడం వల్ల చాలా మంచిది జరుగుతుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాదు కార్తీక్కి. కార్తీక్, నువ్వింకా నిజం దాచాలని మాత్రం ప్రయత్నించొద్దు, నువ్వు గనక నిజం దాచిపెడితే నా మీద ఒట్టే అంటూ ఇంకా ప్రామిస్ చేయించుకుంటాడు దశరథ్. అయితే చేయించుకునేసరికి ఇంకా వెంటనే కార్తీక్ జరిగిన మొత్తం విషయం చెప్తాను మామయ్య అని చెప్పి ఇంకా మొత్తం స్టార్టింగ్ నుంచి పారిజాతం చేసిన పని మొత్తం A to Z అంతా కూడా చెప్పి చివరకు దీప కడుపులో ఉన్న బిడ్డ కూడా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది, దానికి కూడా మేము సిద్ధపడ్డాము అని కార్తీక్కి చెప్పేసరికి ఇప్పుడు దీప కడుపులోని బిడ్డకు మా అమ్మకు అనగానే ఏం కాలేదు దశరథ్ గారు, దీప కడుపులోని బిడ్డకు ఏం కాకూడదు అన్న ఉద్దేశంతోనే శౌర్యను పెట్టి సుమిత్ర గారికి ఆపరేషన్ చేశాము, శౌర్యనే సుమిత్ర గారిని కాపాడుకుంది,
సొంత అమ్మమ్మను కాపాడుకున్నది సొంత మనవరాలే, రక్త సంబంధికులైన మనవరాలే అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా ఈ మాటలన్నీ కూడా మత్తులో ఉన్న జోష్న మత్తు వదిలి ఇలా బయటికి వచ్చేసరికి వీళ్ళంతా మాట్లాడుకోవడం విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే దీపే ఇంటి వారసురాలన్న విషయం వాళ్ళకి ముందే తెలుసన్నమాట. తెలిసిన డాక్టరు నిజం బయట పెట్టకూడదు అన్న ఉద్దేశంతోనే నిజం బయట పెట్టలేదు. ఇప్పుడు శౌర్య ద్వారా మా అమ్మకు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు నాన్నకు కూడా విషయం తెలిసిపోయింది. ఇప్పుడు నాన్న కూడా విషయాన్ని బయట పెట్టేస్తారు. ఇంకా ఇలా ఈ నిజం ఆగే అవకాశమే లేదు అని చెప్పి ఇంకా జోష్న కాస్త అనుకుంటుంది. ఇంకా సుమిత్రను ఇంట్లోకి తీసుకొస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత సుమిత్రను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత లోపలికి జోష్న రాబోయేసరికి ఒక్క నిమిషం దశరథ్ కాస్త అంటాడు, అదేంటి నాన్న నన్ను లోపలికి రానివ్వరా ఏంటి అనగానే, నీ స్థానం గేటు బయటే కదా, పని మనిషి కూతురికి స్థానం ఇంటి లోపల కాదు ఇంటి బయట అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు దశరథ అనగానే, నా తల్లి స్థానంలో ఉన్నావు కాబట్టి నిన్ను చెంప పగల కొట్టకుండా నేను నోటి మాటతో చెప్తున్నాను పిన్ని. దయచేసి నువ్వు నీ మనవరాలు నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతే మీకు మర్యాద దక్కుతుంది. కాదు కూడదు అని చెప్పి ఏదైనా అనాలి అన్నా చేయాలి అన్నా చూసినా నేను ఎంతకు తెగిస్తానో కూడా మీ ఊహకు కూడా అందదు అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు దశరథ అనగానే, నిజం మాట్లాడుతున్నాను నాన్న. జోష్న నా ఇంటి వారసురాలనుకుంటున్నావా, నీ సొంత మనవరాలనుకుంటున్నావా? నువ్వు మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పారిజాతం పిన్నిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావు కదా, పారిజాతం పిన్ని కూడా తనతో పాటు కొడుకుని తీసుకొచ్చింది. కొడుకుని ఇంట్లోంచి బయటకు గెంటేయడంతో మన కుటుంబం మీద ముఖ్యంగా నీ మీద పగపట్టి తన వారసురాల్ని అంటే దాసు కూతుర్ని తీసుకొచ్చి ఇంటి వారసురాల్ని చేసింది నాన్న. జోష్న ఇంటి వారసురాలు కాదు, దాసుకి ఈ ఇంటి పని మనిషి కళ్యాణికి పుట్టిన కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర. ఏం మాట్లాడుతున్నారండి, నా ప్రాణాలు కాపాడింది జోష్నే కదా, మరి నా కూతురు కాలేనప్పుడు నా ప్రాణాలు జోష్న ఎలా కాపాడుతుందో అనగాని, నీ ప్రాణాలు కాపాడింది జోష్న అని ఎవరు చెప్పారు సుమిత్ర? నీ ప్రాణాలు కాపాడింది నీ కూతురు నీ మనవరాలు కాపాడింది ప్రాణాలు అని చెప్పాను. కానీ ఏంటి నీ కూతురు ఎక్కడుందో నీకు తెలుసా దశరథ అనగానే, ఎవరో కాదు నాన్న, ఇన్ని రోజుల నుంచి అగ్రిమెంట్ పేరుతో ఇంట్లో పని మనిషిగా ఉంచిందే దీపే ఇంటి అసలైన వారసురాలు. సుమిత్ర ప్రాణాలు కాపాడింది కూడా శౌర్య. దీపే తన తల్లి ప్రాణాలు కాపాడగలదు, కానీ తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది అని డాక్టర్ చెప్పిన తర్వాత కూడా సుమిత్ర ప్రాణాలు కాపాడడానికి సిద్ధపడ్డారు. కానీ దీపకు ఆల్రెడీ ఒక కూతురుందన్న విషయం తెలుసుకున్న డాక్టరు దీప కడుపులో ఉన్న బిడ్డకు ఏ ప్రమాదం జరగకుండా శౌర్య ద్వారానే సుమిత్రకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ థియేటర్లో ఉన్నది ఎవరనుకుంటున్నావు? శౌర్య. కానీ జోష్నకు మత్తిచ్చి పక్కన జనరల్ వార్డులో పడేశారు. నేను అప్పుడే తెలుసుకున్నాను, కానీ నిజాన్ని బయట పెట్టలేదు. సుమిత్ర క్షేమంగా ఇంటికి వచ్చేంత వరకు ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. ఇప్పుడు నీ గురించి నాకు అంతా తెలుస్తుంది జోష్న. ఆ రోజు దాసు ప్రాణాలు తీయడానికి ఎందుకు ప్రయత్నించావో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు దాసు కూతురువని, నా ఇంటి వారసురాలు కాదన్న విషయం దాసుకు తెలుసు. కాబట్టే దాసు ఎక్కడ నిజం బయట పెట్టేస్తాడేమోనన్న భయంతో దాసు తల మీద రాడ్ పెట్టి కొట్టి మరీ తన ప్రాణాలు తీయడానికి చూసావు. మరి నా ప్రాణాలు ఎందుకు తీయడానికి చూసావు? ఓహో, దీప బయటుంటే ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పి దీప ప్రాణాలు తీయడానికి ప్రయత్నించావు. అది అవకాశం లేక నా ప్రాణాలు తీసిన నేరం దీప మీద వేసి దీపను జైలుకు పంపించేద్దాం అనుకుంటున్నావా? ఎక్కడ అన్యాయం గెలవదు జోష్న. కొన్ని చోట్ల అన్యాయం నీ చెయ్యి పైనే ఉన్నా న్యాయమే గెలుస్తుంది. నా కూతురు అంటూ దశరథ్ మాట్లాడిన మాటలకు జోష్నకు దెమ్మ తిరిగిపోతుంది. ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకంటే అక్కడ నిజాలన్నీ బయటకు వచ్చాయి కదా.
ఇంకా జోష్న ఫ్యూచర్ బయట పడిపోతుంది అని చెప్పనేసరికి, ఓహో అందుకనేనేం బావా ఆస్తిని మొత్తం కొల్లగొట్టి తన పేరును మార్చేసుకుంది అనగాని, ఏం మాట్లాడుతున్నావు శ్రీధర్ అనగాని, అవును మావయ్య గారు, 1 కాదు 2 కోట్లు, సుమారు 20 కోట్ల వరకు జోష్నా రెస్టారెంట్లో అమౌంట్ మొత్తం తను అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసింది. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, సొంత వారసురాలైతే ఇలా అస్సలు చేయదు, సొంత వారసురాలు కాదు కాబట్టి ఇలా చేసి ఉంటుంది అని అప్పటికీ నేను కార్తీక్తో అన్నాను. కానీ కార్తీక్ నిజాన్ని బయట పెట్టకూడదు అన్న ఉద్దేశం అనుకుంటా. అప్పుడు కూడా నాకు నిజం చెప్పలేదు అనగానే, చెప్పేవాడినే మాస్టారు, చెప్తే ఎవరూ తట్టుకోలేరు. 25 సంవత్సరాలుగా పెంచుకున్న ప్రేమ తన సొంత కూతురు కాదు అంటే అత్త తట్టుకోగలదా? సొంత మనవరాలు కాదంటే తాత తట్టుకోగలడా? అందుకే చెప్పలేకపోయాను అంటూ కార్తీక్ చెప్తాడు. మరి ఇప్పుడు జోష్నను శివన్నారాయణ గెంటేసి వదిలేస్తాడా, లేక జోష్నా పారిజాతానికి బుద్ధి రావాలని జైల్లో పెట్టిస్తాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.